Yes, good morning, students. Today we are going to discuss about the fish general characters. చేప లక్షణాలు ఈరోజు చూస్తాం మనము. ఫిషరీస్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1 యూనిట్ 2. యూనిట్ 2లో పార్ట్ 1 చేప లక్షణాలు, పార్ట్ 2 రొయ్య లక్షణాలని మనం చూడడం జరుగుతుంది. ఓకే బాబు, రైట్. ఇది చేప బాహ్య రూపం అండి. చేప బాహ్య లక్షణాలను తెలిపేటువంటి దృశ్యంగా చెప్పడం జరుగుతుంది. చేప ఆకారము కదురు ఆకారంలో పూర్వపరాంతాలు మునదేలి పార్శ్వ భాగాల్లో అణిగి నీటిలో ఈదడానికి వీలుగా అనుకూలనం చెంది ఉంటుంది. పూర్వ భాగంలో నోరు, పరాంత భాగాన తోక ఉండడం జరుగుతుంది. చేపలో శరీరము కదురాకారంగా ఉండి 3 భాగాలుగా విభజన చెంది ఉంటుంది. మొదటి భాగాన్ని తల, రెండో భాగాన్ని మొండెము, మూడో భాగాన్ని తోక అంటారు. ఈ 3 భాగాలు గల శరీరము కదురాకారంగా ఉండి నీటిలో ఈదడానికి అనువుగా పూర్వ పరాంతాలు మునదేలి ఉండడం జరుగుతుంది. చూడండి, ఫిషెస్ ఆర్ aquatic organisms as all are living in water. Some are freshwater fishes, some are brackish water fishes, some are marine water fishes. Next, shape. Body of fish long, laterally compressed, spindle shaped, streamlined. Both the ends are very pointed, suitable in aquatic mode of life. Body divisions. Fish body divided into head, trunk and tail. Neck is absent between the head and trunk. It is also an adaptation to the aquatic mode of life. స్కేల్స్, పొలుసులు అని చెప్పడం జరుగుతుంది. చేపల పులుసుల్ని స్కేల్స్గా భావించడం జరుగుతుంది. మనకు ఏ చేపను చూసినా కానీ చేప చర్మం పైన వరుసల్లో అమరిన పొలుసులు లేదా స్కేల్స్ అనేవి ఉంటాయి. బాడీ ఆఫ్ ఫిష్ covered by various types of scales like the rows of tiles a house. The scales are flaccoid, cycloid, ctenoid, gonoid types are present in different fishes. చూడండి, పొలుసులు అనేవి చేప లక్షణంగా చెప్పడం జరిగింది. ఫ్లకాయిడ్, సైక్లాయిడ్, టీనాయిడ్, గోనాయిడ్ అనేటువంటి రకాలను మనము చేపల్లో చూడవచ్చు. పొలుసులు చేప చర్మం పైన బాహ్యాస్థి పంజర నిర్మాణాలుగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్, హెడ్ పార్ట్స్. 1 pair of external nostrils, internal ear only present, and a pair of eyes on either side of the head, and are without eyelids. Eyes are protected by nictitating membrane. తలలోని భాగాలు మనం గనక చూస్తే ఒక జత నేత్రాలు, ఒక జత బాహ్య నాసికలు మాత్రమే ఉండడం జరుగుతుంది. తర్వాత నోరు పూర్వ భాగాన ఉంటుంది. కనురెప్పలు లేని నేత్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. కంటిపాపను రక్షిస్తూ నిక్టేటింగ్ మెంబ్రేన్ అనేది నిమేషక పటలం అనేది ఉంటుంది. నెక్స్ట్, స్లైమ్ గ్లాండ్స్. చూడండి, చేప చర్మంలో అనేక శ్లేష్మ గ్రంథులు ఉంటవి. ఇవి శ్లేష్మాన్ని స్రవింపజేస్తవి. ఇటు శ్లేష్మం వలన చేప చర్మము జిగురుగా ఉంటుంది, జిగటగా ఉంటుంది. సో చాలా వేగంగా ఈదేటప్పుడు నీటి నుండి ఏర్పడే ఘర్షణ వలన ఏర్పడేటువంటి నుండి రక్షణ చేయడానికి శ్లేష్మ గ్రంథులో ఈ యొక్క శ్లేష్మం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, లోకమోషన్, చలనము. చేపలో చలనం అనేది వాజాల వలన జరుగుతుంది. వాజాలు, ద్వంద్వవాజాలు రెండేసి ఉంటే ద్వంద్వవాజాలు అని చెప్పడం జరుగుతుంది. పూర్వవాజముల జత ముందు భాగంలో, శ్రోణివాజాల జత వెనుక భాగంలో ఉంటుంది.
ముందు భాగంలోని ఉరోవాజాల జతలను పెక్టోరల్ ఫిన్స్ అంటాము. వెనుక భాగంలోని శ్రోణివాజాలని పెల్విక్ ఫిన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి చేపను ఈదడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వేగంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అంతేకాక ద్వంద్వవాజాలే కాకుండా అద్వంద్వవాజాలు పృష్ఠ పైభాగాన, ఉదర క్రింది భాగాన, తోక చుట్టూ పుచ్చవాజం అనేది ఉండి చేప పల్టీలు కొట్టడానికి, చేప నీటిలో దిశను మార్చడానికి ఉపయోగపడే వాజాలుగా ఉండడం జరుగుతుంది. ఇవి ఒకటేసి ఉంటాయి కాబట్టి వీటిని అద్వంద్వవాజాలు లేదా అన్పేర్డ్ ఫిన్స్ అని చెప్పడం జరుగుతుంది. Paired fins help in swimming from one place to the another place. Unpaired fins help in pulty of the fish, and tail fin act as a rudder. Endoskeleton made by cartilage, either cartilage or bone. చూడండి, చేపల లక్షణాల్లో భాగంగా ఈ మొదటి స్లైడ్ నందు మనము చేప ఆకారాన్ని, చేప శరీర భాగాల విభజనను, చేప చర్మం పైన పొలుసులను, చేప ఈదడానికి లేదా గమనానికి ఉపయోగపడే వాజాలను, తర్వాత చేప చర్మంలోని శ్లేష్మ గ్రంథుల్ని, తల యొక్క భాగాలను మనం చూడడం జరిగింది. అంతేకాక అంతరాస్థి పంజరము మృదులాస్థి లేదా కార్టిలేజ్ బోని అస్థితో ఏర్పడి ఉండడం జరుగుతుంది. రైట్. చేపల లక్షణాలు తెలుగు మీడియంలో చూడండి. చేపలు జలచర జీవులు, నీటిలో నివసించును, కొన్ని మంచినీటిలో, మరికొన్ని సముద్ర నీటిలో, కొన్ని ఉప్పు నీటి కయ్యలు నివసించును. ఆకారం అనేది ఇప్పుడు చెప్పినట్లు కదురాకారంగా ఉంటుంది. కదురాకారం గల శరీరము నీటిలో చేపను వేగంగా ఈదడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. శరీరం 3 భాగాలుగా ఉంటుంది. అవి ఒకటి తల, 2 మొండెము, 3 తోక, మెడ అనేది ఉండదు. పొలుసులు చేప చర్మం పైన ఉండడం జరుగుతుంది. వాజాలు చేప గమనం లేదా చలనం జరుగుతుంది. ఈ గమనాన్ని ఈదడం అని చెప్పడం జరుగుతుంది. శ్లేష్మ గ్రంథులు చర్మంలో అనేకం కలవు. వీటి వలన చర్మం జిగటగా ఉండును. తలనందు నేత్రాలు, నోరు, మొప్పలు కలవు. చేప యొక్క బాహ్య రూపాన్ని చూపించేటువంటి ఇంకొక పటము చూడండి. 3 భాగాలుగా విభజన చెందినటువంటి కదురాకారం గల శరీరము చేప ముఖ్యమైన లక్షణము. ముందట తల, మధ్య భాగాన ఉన్నటువంటి మొండెము, తోక భాగం ఉన్నటువంటి పరాంత భాగం ఉన్నటువంటి తోక అనేది ఉంటుంది. ఇది ఇంకొక రూపము, చేప యొక్క కదురాకార రూపము, ఇంకొక చేప యొక్క రూపము. రైట్. నెక్స్ట్ పొలుసులు. ఇంతకుముందు చెప్పినట్లు చేప చర్మంలో అనేక రకాల పొలుసులు ఉంటవి. ఆ పొలుసులో ఫ్లకాయిడ్, సైక్లాయిడ్, టీనాయిడ్, గానాయిడ్ అనేటువంటి రకాలు ఉండడం జరుగుతుంది. వేర్వేరు జాతుల్లో వేర్వేరు రకాల పొలుసులుండి చేపను అన్ని విధాల రక్షణ చేయడం జరుగుతుంది. అందుకే చేప పొలుసుల్ని బాహ్యాస్థి పంజర నిర్మాణాలుగా చెప్పడం జరుగుతుంది. ఇవి పొలుసులు, వివిధ అవయవాలు. చూడండి, చేప చర్మాన్ని తీస్తూ పోతే వివిధ అవయవాలని మనం గమనించవచ్చు. అవయవాలన్నింటినీ అంతరాంగ అవయవాలని చెప్పడం జరుగుతుంది. అంతరాంగ అవయవాల్లో జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ముప్పలతో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థ, నెక్స్ట్ విసర్జ వ్యవస్థ, మూత్రపిండాలతో ఉన్నటువంటి విసర్జ వ్యవస్థను చూడవచ్చు. నెక్స్ట్ మెదడు, వెన్నుపాముతో ఏర్పడినటువంటి నాడీ వ్యవస్థను చూడవచ్చు. జ్ఞానాంగాలు ఉంటవి, నేత్రాలు లాంటి జ్ఞానాంగాలు, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు ఉంటవి. నెక్స్ట్ బీజకోశాలతో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూడవచ్చు. జీర్ణ వ్యవస్థ సాధన లక్షణాల్లో ముఖ్యమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని గ్రహించడానికి, గ్రహించిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణమైన ఆహారము శోషించడానికి, జీర్ణం గాంధీ మలం రూపంలో బయటికి పంపడానికి ఉపయోగపడే వ్యవస్థను జీర్ణ వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థను వీలు కొరకు జీర్ణనాళము మరియు జీర్ణ గ్రంథులుగా విభజన చేయడం జరిగింది. జీర్ణనాళము గుట్టం వంటి నిర్మాణము. దీనిలో నోరు, ఆస్తికూరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అవస్కరం అనే భాగాలు ఉంటాయి. వాయు ప్రాంతంలో అవస్కరం అనేది ఉంటుంది. కాలేయము, క్లోమము, జఠర గ్రంథులు జీర్ణాశయం గోడల్లో, ఆంత్రగ్రంథులు ప్రేగోడలో ఉండి జీర్ణ రసాలను ఉత్పన్నం చేసి జీర్ణనాళంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాం. కాబట్టి సాధారణంగా ఏ జీవైనా కానీ వివిధ పనులు చేసుకోవడానికి శక్తి అవసరము. ప్రతి జీవి శక్తి కొరకు ఈ శక్తిని ఏర్పరచుకోవడానికి ఆహారాన్ని గ్రహించడం జరుగుతుంది. అంటే మనిషికి కావాల్సిన ఆహారము, మనిషికి కావాల్సిన శక్తిని
ఆహారం ద్వారా లభింపజేసుకోవడం జరుగుతుంది. చేపలు కూడా తమకు కావాల్సిన ఆహారాన్ని, శక్తిని ఆహారం నుండి లభింపజేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేయడము, ఆహారాన్ని శోషణ చేయడము, తర్వాత శోషణ తర్వాత ఏం చెప్పండి, మల విసర్జనం అనేది కూడా జీర్ణ వ్యవస్థ జరిపేటువంటి ముఖ్యమైన వ్యవస్థగా చేప లక్షణాలు చెప్పడం జరుగుతుంది. చేప జీర్ణ వ్యవస్థ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి బాబు, ఒకటి జీర్ణనాళము, రెండోది జీర్ణ గ్రంథులు. Digestive system having alimentary canal, digestive glands meant for food collection, food digestion, digested food absorption, undigested food defecation purpose. Liver, pancreas, intestinal glands, gastric glands secrete enzymes. Digestive system జీర్ణనాళం, జీర్ణ గ్రంథులు కలవు. జీర్ణనాళం పొడవాటి గుట్టం వంటి నిర్మాణం. దీనిలో నోరు, హాస్యకూరము, గ్రసని, జీర్ణాశయము, ప్రేగు, పాయు, అవస్కరం ఉంటాయి. జీర్ణ గ్రంథులుగా జఠర గ్రంథులు, ఆంతర్గ్రంథులు, కాలేయము, క్లోమం అనేవి ఉంటాయి. చేప జీర్ణ వ్యవస్థను చూపించే చక్కటి పటం ఇది. సొరచేపను క్రింది భాగాన్ని ఉదర దృశ్యం అని పేర్కొంటాము. చేప పై భాగాన్ని పృష్ఠ దృశ్యం అని పేర్కొంటాము. చేపను ఉదర దృశ్యంగా నిలువ కట్టేసినప్పుడు మనకు జీర్ణనాళం యొక్క పూర్తి నిర్మాణం కనబడుతుంది. గొట్టం వంటి ఆకారంలో ఉన్నటువంటి ఆహారనాళము, దానికి ఇరువైపులా కాలేయము మరియు ఆ జీర్ణనాళంలో జీర్ణ గ్రంథులు అయినటువంటి జఠర మరియు ఆంతర్గ్రంథులు, క్లోమం కూడా ఉండడం జరుగుతుంది. చూడండి, జీర్ణ వ్యవస్థ ఒకటి జీర్ణనాళము, రెండోది జీర్ణ గ్రంథులుగా ఉంటుంది. ఇది కేవలము సొరచేప యొక్క జీర్ణనాళంలోని భాగాలను మాత్రమే చూపించే పటము. నోరు, ఆస్తికూరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అవస్కరము అనేది ఉంటుంది. పాయు ప్రాంతంలో అవస్కరం అనేది ముఖ్య లక్షణంగా చెప్పబడుతుంది. చేప శ్వాస వ్యవస్థ. చూడండి, చేప లక్షణాలను చూస్తున్నప్పుడు మొదట జీర్ణ వ్యవస్థను చూస్తాము, దాన్ని అనుసరించి శ్వాస వ్యవస్థను చూస్తాం. జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని గ్రహించడం జరుగుతుంది, జీర్ణమైన ఆహారాన్ని జీర్ణం చేయడం జరుగుతుంది. జీర్ణమైన ఆహారము రక్తం ద్వారా వివిధ భాగాల్లో ఉన్నటువంటి కణాల్లోనికి చేరుతుంది. కణాల్లో చేరిన ఆహారము ఆక్సిజన్ సమక్షంలో మండాలి కనుక మండినప్పుడే శక్తి ఏర్పడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను అనుసరించి శ్వాస వ్యవస్థ అనేది ఉంటుంది. చేప శ్వాస వ్యవస్థలో 4 లేదా 5 జతల మొప్పలు మెడ గ్రసనికి ఇరువైపులా ఉంటాయి. ఇవి ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. సో చేపలో ముఖ్యంగా ఆక్సిజన్ను గ్రహించడం అనేది ఏ నిర్మాణాల ద్వారా జరుగుతుంది? మొప్పలు చేపలో నిజమైన శ్వాసాంగాలుగా పేర్కొనడం జరుగుతుంది. మొప్పలు ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని వదలడం జరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్, రెస్పిరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద గిల్స్. దీస్ ఆర్ 4 or 5 pairs are present on either side of the pharynx, neck region, help in respiration. Therefore, gills are the main respiratory organs of the fish. మొప్పలు చేప శ్వాస అవయవాలు. చూడండి, చేప నీటిలో నివసిస్తుంది, జలచర జీవి కాబట్టి నీటిలో ఉన్న ఆక్సిజన్ వినియోగించుకోవాలి. కాబట్టి అందుకు గాను మెడ ప్రాంతంలో, మెడకి ఇరువైపులా, గ్రసనికి ఇరువైపులా మొప్ప కోస్టాల్లో మొప్పలు అనేవి ఉండి ఆక్సిజన్ గ్రహిస్తవి, కార్బన్ డైఆక్సైడ్ విడుదలస్తాయి. ఇందుకు గాను చేప నీటిని తాగుతుంది. తాగిన నీరు నోరు, ఆస్తికూరము, గ్రసని ద్వారా మొప్ప కోష్టాలు, ముప్పరంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు మొప్పల్ని దడుపుతుపోతుంది కాబట్టి నీటిలో ఆక్సిజన్ గ్రహిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. మొప్ప కోస్టాల్ని, మొప్ప రంధ్రాలని కప్పుతూ ఉపర్క్యులం అనేటువంటి మూత అనేది ఉంటుంది. సో జలచర జీవులు ప్రధాన శ్వాసాంగాలు ఏంటివి? మొప్పలు. చేప ఏంటి చెప్పండి? జలచర జీవి కాబట్టి మొప్పలు ప్రధాన శ్వాసాంగాలుగా. చూడండి, ఇది చేప నీటి ప్రవాహ మార్గాన్ని సూచించే పటము. నోటి ద్వారా నీరు ఆస్తికూరం గ్రసని చేరుతుంది. గ్రసన నుంచి అంతర ముప్ప కోష్టాల రంధ్రాల ద్వారా ముప్ప కోష్టాల నుంచి బాహ్య ముప్ప రంధ్రాల ద్వారా బయటపోతుంది. ఈ విధంగా పోతున్నప్పుడు మొప్పలను నీరు తాకుతుంది. నీటిలో ఉన్న ఆక్సిజన్ మొప్పలో చేరుతుంది, మొప్పలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేపల శ్వాసక్రియ జరుగుతుంది. శ్వాస వ్యవస్థలో వాయు రవాణా మార్గము, శ్వాస అవయవాలు, మొప్పలు అనేవి ఉంటవి. సర్క్యులేటరీ సిస్టమ్. చూడండి, చేప లక్షణాల్లో జీర్ణ వ్యవస్థను అనుసరించి శ్వాస వ్యవస్థ ఉంది. శ్వాస వ్యవస్థను అనుసరించి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది
అటు జీర్ణమైన ఆహారాన్ని వివిధ భాగాల్లోని కణాల్లోనికి మోసుకుపోవడానికి రక్తమే అవసరము. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి శ్వాస వ్యవస్థలో ఆక్సిజన్ను మొప్పలు గ్రహించడం జరుగుతుంది. ఆ ఆక్సిజన్ను రక్తమే వివిధ భాగాల్లోని కణాల్లోనికి మోసుకుపోతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు అనుబంధంగా వాటి తర్వాత వచ్చే వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తము ఎర్రగా ఉంటుంది, హిమోగ్లోబిన్ అనే శ్వాస వర్ణకం వలన. నెక్స్ట్ది రక్తం తర్వాత రెండోది గుండె. 2 గదులు గల గుండె అనేది ఉంటుంది. ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉంటుంది. దీనికి అనుబంధంగా పృష్ఠ భాగాన శిరాసరణి, ఉదర భాగాన ధమని శంకు అనేది ఉంటుంది. ఎస్ ఆకారం గల గుండె చేప ముఖ్యమైన లక్షణము. చేప హృదయంలో కేవలం మలిన రక్తం మాత్రమే ఉంటుంది. కాబట్టి చేప హృదయాన్ని శిరా హృదయము, వీనస్ హార్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సర్క్యులేటరీ సిస్టమ్ హ్యావింగ్ రెడ్ బ్లడ్ సెల్స్, WBC cells and thrombocytes, plasma in the blood. Number 1, blood. Number 2, two-chambered heart and blood vessels. Blood is red in color due to the presence of the hemoglobin as respiratory pigment. Heart is S-shaped, two-chambered, one auricle, one ventricle. In addition to that, sinus venosus, bulbous arteriosus are present. Blood flows once only through the heart before entering the బాడీ ఆర్గన్స్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. ఏక ప్రసరణ హృదయము లేదా స్థిరా హృదయం అని చెప్పడం జరుగుతుంది. యాజ్ హార్ట్ ఆఫ్ ఫిష్ హ్యావింగ్ ఇంప్యూర్ బ్లడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వీనస్ హార్ట్. బ్లడ్ ప్యూరిఫైడ్ ఇన్ ద గిల్స్ ఓన్లీ. మొప్పలు మాత్రమే ఆక్సిజన్ శుద్ధం చేయడం జరుగుతుంది. బ్లడ్ హ్యావింగ్ RBC, WBC, థ్రాంబోసైట్స్ అండ్ ప్లాస్మా. రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. గుండె హార్ట్ ఎస్ ఆకారంలో ఉండి రక్తాన్ని వివిధ భాగాలకు పంపును. 2 గదులు కలవు, ఒక కర్ణిక, ఒక జఠరిక. శిరాసరణి, ధమని శంకు కలవు. రక్తం ఎర్రగా కలదు. దీనికి గల కారణము హిమోగ్లోబిన్, HB అనేటువంటి హిమోగ్లోబిన్ శ్వాసవర్ణకం ఉండి ఆక్సిజన్ను రవాణా చేసేదిగా ఉంటుంది. ఇది గుండె దృశ్యం అండి. ఒకటి పృష్ఠ దృశ్యము, ఇంకోటి ఉదర దృశ్యం. పృష్ఠ దృశ్యం పై భాగంగా చెప్పడం జరిగింది, ఉదర దృశ్యాన్ని క్రింది భాగంగా చెప్పడం జరిగింది. గుండె ద్వారా రక్తం ప్రసారము శిరాసరణి నుంచి కర్ణికం చేరుతుంది. పైన ఏట్రియం అన్నాం కదా, దాన్ని కర్ణిక అంటాము. కర్ణికం చేరిన రక్తము క్రింది వైపుకు వచ్చి జఠరికం చేరుతుంది. జఠరికను వెంట్రికల్ అంటాము. అక్కడి నుండి రక్తము బల్బస్ ఆర్టరియోసస్, ధమని శంకుని చేరుతుంది. అక్కడి నుంచి ఉదర మహాధమని ద్వారా అభివాహి జలశ్వాస ధమనికల ద్వారా మొప్పలను చేరుతుంది. అక్కడ రక్తం శుభ్రపడిన తర్వాత శుభ్రమైన రక్తాన్ని అపవాహి ధమనికలు గ్రహించి రక్తనాళాల ద్వారా వివిధ భాగాలకు పంపుతుంది. వివిధ భాగాల్లో చేరిన రక్తము కణాల్లో ఆహారాన్ని ఆక్సీకరణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ఏర్పడిన శక్తి వివిధ పనులకు ఉపయోగపడుతుంది. ఇది గుండెను చూపించేటువంటి పటాలు. రక్తనాళాల అమరిక, ఉదర భాగాన గుండె ఉంది. సకశేరికాలన్నింటిలో చేప కూడా సకశేరికం కాబట్టి గుండె ఉదర భాగం ఉంటుంది, 2 గదులతో ఉంటుంది. ఏకప్రసరణ హృదయము, స్థిరా హృదయం అని చెప్పడం జరుగుతుంది. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అంటే మెదడు, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము అనేవి ఉంటుంది. మెదడు లేదా బ్రెయిన్ డివైడెడ్ ఇంటూ 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. మెదడు అనేది పూర్వ మెదడు, మధ్య మెదడు, పరమెదడుగా విభజన చెంది ఉంటుంది. మెదడు నుండి ఏర్పడే నాడుల్ని కపాల నాడులు 10 జతలుగా మనం చెప్పడం జరుగుతుంది. చేపలో మెదడు నుంచి ఏర్పడే కపాల నాడులు 10 జతలుగా ఉండి వేరు భాగాలు, జ్ఞానాంగాలను చేరడం జరుగుతుంది. సెన్స్ ఆర్గన్స్, లాటరల్ లైన్ సెన్స్ ఆర్గన్స్ విల్ డిటెక్ట్ ప్రెషర్ ఆఫ్ ఫ్లో వాటర్, కెమికల్ నేచర్ ఆఫ్ వాటర్. నీటిలోని పీడనాన్ని, రసాయన తత్వాన్ని గ్రహించేది పౌరుషరేఖ జ్ఞానేంద్రియాలు. నాడీ వ్యవస్థలో తెలుగు మీడియంలో మెదడు, వెన్నుపాము కలవు. మెదడులో గ్రానులమికల్ అనుమస్తిష్కం బాగా అభివృద్ధి చెందినవి. వెన్నుపాము వెన్నుపూసలతో కలదు. 10 జతల కపాల నాడులు గలవు. పౌరుషరేఖ జ్ఞానేంద్రియంలో చేపకి ఇరువైపుల నుండి నీటిలోని పీడనాన్ని, రసాయనాన్ని గ్రహించును. విసర్జ వ్యవస్థ మూత్రపిండాలతో ఏర్పడుతుంది. ఒక జత పొడవాటి మూత్రపిండాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని బీజకోశాలతో సన్నిహితంగా ఏర్పడి మూత్ర జననేంద్రియ వ్యవస్థగా ఏర్పడతవి. మూత్రపిండాల్లో నెఫ్రాన్లు, వృక్కాలు రక్తంలో ఏర్పడిన నత్రజని సంబంధ పదార్థాలను వేరుపరిచి మూత్రం రూపం బయటికి పంపడం జరుగుతుంది. కాబట్టి
నత్రహీన సంబంధ వ్యర్థ పదార్థాలు బయటికి పంపేటువంటి క్రియను విసర్జనం అని పేర్కొంటాము. విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు ఉండడం జరుగుతుంది. సో ఎక్స్క్రీషన్, ఎలిమినేషన్ ఆఫ్ ద నైట్రోజినస్ వేస్టెస్ ఫ్రమ్ ద బాడీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఎక్స్క్రీషన్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ బై ద ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్. చూడండి, ఇది మెదడు పృష్ఠ దృశ్యము, ఉదర దృశ్యము, అనుమస్తిష్కము మరి గ్రాణాలమికలు అభివృద్ధి చెందడాన్ని మనం చూడవచ్చు. ఈ పృష్ఠ దృశ్యం ఏ, బి ఉదర దృశ్యము, మెదడులోని కుహరాలు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక జత మూత్రపిండాల ద్వారా విసర్జన జరుగును. పొడవుగా ఉండి బీజకోశాలతో ఉంటవి. మూత్రంలో అమోనియా కలదు. అస్థి చేపల్లో, మృదులాస్థి చేపల్లో యూరియా కలదు. కాబట్టి అస్థి చేపలు అమోనియాను విసర్జన పదార్థంగా ఉత్పత్తి చేస్తవి. మృదులాస్థి చేపలు యూరియాను ప్రధానంగా విసర్జన చేయడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏకలింగ జీవులు, ఆడమగ జీవులు వేరువేరుగా ఉంటాయి. అందుకే చేపల్ని ఏకలింగ జీవులు లేదా యూనిసెక్సువల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్ ద ఫిషెస్ ఆర్ యూనిసెక్సువల్స్. మగ ఆడ జీవులు వేరువేరుగా ఉంటాయి. మేల్ ఫిమేల్ ఆర్ సపరేటెడ్. ఆడమగ జీవులు వేరువేరుగా ఉంటాయి. మగ జీవుల్లో మగ బీజకోశాలు, స్త్రీ జీవిలో స్త్రీ బీజకోశాలు ఉంటుంది. మేల్ హ్యావింగ్ మేల్ గోనాడ్స్, ఫిమేల్ హ్యావింగ్ ఫిమేల్ గోనాడ్స్. మేల్ గోనాడ్స్ ప్రొడ్యూస్ స్పర్మ్ సెల్స్, ఫిమేల్ గోనాడ్స్ ప్రొడ్యూస్ ఓవా. చూడండి, మగ జీవుల్లో ఆడజీవులు వేరువేరుగా ఉంటాయి. మగ జీవుల్లో పురుష బీజకోశాలు, స్త్రీ జీవుల్లో స్త్రీ బీజకోశాలు ఉంటాయి. నీటిలో ఉంటాయి కాబట్టి పరిసర నీటిలోనికి మగ జీవుల్లో పురుష బీజ కోశాల్లో శుక్రకణాలు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి అయిన శుక్రకణాలు సంపర్కంలో పరిసర నీటిలోని విడుదల చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఆడజీవిలో స్త్రీ బీజ కోశాల్లో అండంలో ఉత్పత్తి జరుగుతుంది. ఏర్పడిన అండాలని మెగాలిస్థల్ అండాలని చెప్పడం జరుగుతుంది. అండాలు పరిసరంలో నీటిలోనికి విడుదల చేయబడతాయి. సాధారణంగా అస్థి చేపల్లో శుక్రకణము అండాన్ని తాకడం అనేది శరీరానికి వెలుపల జరుగుతుంది కాబట్టి దీని బాహ్య ఫలదీకరణం లేదా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ ఇన్ బోనీ ఫిషెస్, ఇంటర్నల్ ఇన్ షార్క్స్. అదేవిధంగా షార్క్ లాంటి చేపల్లో అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే శుక్రకణాలని ఆడజీవిలోని విధంగా అంతర ఫలదీకరణము సొర చేపల లాంటి జీవుల్లో జరుగుతుంది. చేపల్లో మనం చూసినట్లయితే అండాలు పెద్ద పరిమాణం ఉంటాయి కాబట్టి మెగాలిస్థల్ అండాలు అని చెప్పడం జరుగుతుంది. చేపల్లో సంతాన పాలన మనం చూడవచ్చు. సాధారణంగా ఫలదీకరణ చెందిన అండాలు పొదగబడడం జరుగుతుంది. పోయిన తర్వాత చిన్న పిల్ల దశలు ప్రతి గుడ్డు పొదిగి పిల్ల దశలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో పిల్లల్ని చేపలు సంరక్షణ చేయడం జరుగుతుంది. దీన్ని సంతాన పాలన అని చెప్పడం జరుగుతుంది. చేపల సంతాన పాలనను స్పష్టంగా మనం చూడవచ్చు. కొన్ని చేపల్లో వలస చూపుతవి. అండోత్పాదకం అనగా ఏ చేపలైతే గుడ్లను అండాలను విడుదల చేస్తాయో వాటిని అండోత్పాదక చేపలు అంటారు. అండోత్పాదక చేపల్లో జరిగే ఫలదీకరణము బాహ్య ఫలదీకరణము. పిల్లలను నేరుగా కనే చేపల్ని శిశుత్పాదక చేపలు అంటారు. షార్క్ చేపల్లో ఈ రకము అంతర ఫలదీకరణము మనం షార్క్ చేపల్లో చూడవచ్చు. మరి మనము కొన్ని చేపల్లో బాహ్య ఫలదీకరణాన్ని, మరికొన్ని చేపల్లో అంతర ఫలదీకరణాన్ని చూస్తాం. మనము బాహ్య ఫలదీకరణం అనేది పరిసర నీటిలో జరుగుతుంది. అంతర ఫలదీకరణం అనేది ఆడచేప గర్భాశయంలో జరుగుతుంది. కాబట్టి పిల్ల ఏర్పడే వరకు, పిల్ల అభివృద్ధి చెందే వరకు సొరచేపలు మనము అభివృద్ధి వరకు తల్లి అంటే సొరచేప ఆడజీవి గర్భాశయంలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి సొరచేపలను శిశోత్పాదక జీవులు, శిశువుల్ని నేరుగా కంటవి వాటిని, కాబట్టి శిశోత్పాదక జీవులు అని చెప్పడం జరుగుతుంది. మనం అస్థి చేపల్లో అండాలని రిలీజ్ చేస్తాయి కాబట్టి అండోత్పాదక జీవులుగా చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రత్యుత్పత్తి చేస్తాండి. ఒక దిక్కు మూత్రపిండాలు, ఇంకొక దిక్కు బీజకోశాలు సన్నిహితంగా ఉండి మూత్ర జననేంద్రియ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఫిమేల్ యూరైనోజెనిటల్ సిస్టమ్, స్త్రీ జనన మూత్ర జనన వ్యవస్థ. ఇది మేల్ యూరైనో జెనిటల్ సిస్టమ్, పురుష మూత్ర జనన వ్యవస్థ. వివిధ రకాల చేపలు ఉన్నవి ఇక్కడ. చేపల సంతాన పాలన మనం చూడవచ్చు. హిప్పోక్యాంపస్ కానీ తర్వాత కొన్ని క్యాట్ ఫిషెస్లో కానీ సంతాన పాలన అంటే ఏంటిది, పిల్లల్ని సంరక్షణ చేసే పద్ధతిని సంతాన పాలన చెప్పడం జరుగుతుంది.
చూడండి, కొన్ని జల మొక్కల్లో సంతాన పాలనను చూడొచ్చు మనము. ఎగ్జాంపుల్స్ స్టార్ట్ ఫిష్, గోల్డ్ ఫిష్, టానర్ ఫిష్, కట్ల, రోహు, కామన్ కార్ప్, బిగాల్ ఫిష్, సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్ ఇవన్నీ కూడా చేపలకు మంచి ఉదాహరణలుగా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. దీన్ని టార్పిడో ఎలక్ట్రిక్ ఫిష్ అని చెప్పడం జరుగుతుంది. ఇది హిప్పో క్యాంపస్లో సంతాన పాలన, మగజీవులు సంతాన పాలన చూపడం జరుగుతుంది. ఎగ్జోసీటస్ దీన్ని ఫ్లయింగ్ ఫిష్ లేదా ఎగిరే చేప అని చెప్పడం జరుగుతుంది. వీటిని ప్రొటోప్టెరస్, లెపిడోసైరన్, నియోసిరెటోడస్ అనేటివి వీటిని లంగ్ ఫిషెస్ అని చెప్పడం జరుగుతుంది. టార్పిడో ఎలక్ట్రిక్ రే అని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రీస్టిస్ రంపపు తల చేపగా చెప్పడం జరుగుతుంది. దీని హమ్మర్ హెడ్ ఫిష్, స్పిర్నా జైగిన్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా మనము చూడడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు మనకు చేప లక్షణాల్లో ఈ ఉదాహరణలు చెప్తూ వరుసగా లక్షణాలను మనము చెప్పడం జరుగుతుంది. చేప లక్షణాలు, చేప విశిష్ట లక్షణాల్లో చేప యొక్క రూపము 1, రూపాన్ని ఏమంటాం మనము? చేప యొక్క రూపాన్ని షేప్ అని చెప్పడం జరుగుతుంది. కదురాకార నిర్మాణం అనేది స్పిన్డిల్ బాడీ షేప్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బాడీ డివిజన్స్, శరీర భాగాల విభజన చెప్పడం జరుగుతుంది. శరీరం అనేది 3 భాగాలుగా ఉంటుంది. తల, మొండెము, తోక. మూడోది పొలుసులు, చేప చర్మంలో పొలుసులు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చర్మం యొక్క శ్లేష్మ గ్రంథుల్ని చెప్పడం జరుగుతుంది. స్లాంగ్ గ్లాండ్స్ అని చెప్పడం జరుగుతుంది. శ్లేష్మ గ్రంథులు శ్లేష్మాన్ని ఉత్పన్నం చేస్తాయి. తర్వాత తల భాగాలు చెప్పడం జరుగుతుంది. తల భాగాల తర్వాత వెన్నెముకకు సంబంధించి బాహ్యాస్థి పంజరం పొలుసు రూపంలో ఉంటుంది. అంతరాస్థి పంజరము వెన్నెముక రూపంలో ఉంటుంది. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ చెప్పిన తర్వాత శ్వాస వ్యవస్థ చూస్తాం మనము. శ్వాస వ్యవస్థ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో జీర్ణనాళం జీర్ణ గ్రంథులతో ఉంటుంది. శ్వాస వ్యవస్థలో గ్రసనికి ఇరువైపులో మొప్పలతో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థను మనం చూడవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తము, హృదయము, రక్తనాళాలను మనం గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ నాడు వ్యవస్థలో మెదడు, వెన్నుపామ అనేది ఉంటుంది. మెదడులో అనుమస్తిష్కము, గ్రానులమికలు అభివృద్ధి చెంది ఉండడాన్ని చూడవచ్చు మనము. విసర్జ వ్యవస్థలో పొడవాటి మూత్రపిండాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ సన్నిహితంగా ఉండడాన్ని మనం చూడవచ్చు. అస్థి చేపల్లో అమోనియా ప్రధాన విసర్జక పదార్థము. షార్క్ చేపల్లో యూరియా ప్రధాన విసర్జన పదార్థంగా ఉండడం జరుగుతుంది. నాడు వ్యవస్థలో మెదడు, వెన్నుపాముతో పాటు జ్ఞానాంగాలు, పౌరుషరీయ జ్ఞానేంద్రియాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి చేప గుండె 2 గదులతో ఉంటుంది. ఒక కర్ణిక, ఒక జటిక. దానికి అనుబంధంగా ఏముంటాయి చెప్పండి? మనకు అనుబంధంగా ఒక స్థిరాసరణి మరియు ధమని శంకు అనే భాగాలు మనము చూడొచ్చు. ఓకే బాబు. ఇంకా నెక్స్ట్ మెదడు పృష్ఠ దృశ్యాన్ని, ఉదర దృశ్యాన్ని, మెదడులోని కుహరాలని మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఆడమగ జీవులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఏకలింగ జీవులు అని చెప్పడం జరుగుతుంది. కొన్ని చేపలు బాహ్య ఫలదీకరణను, మరికొన్ని చేపలు అంతర ఫలదీకరణని చూపడం జరుగుతుంది. అండాలు మెగాలిస్థల అండాలు అండాల్ని మాత్రమే ఉత్పత్తి చేస్తే అండోత్పాదక జీవులని, పిల్లల్ని అంటే శిశోత్పాదక జీవులని చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఉదాహరణలుగా మనము చూడొచ్చు. సంతాన పాలన వలస అనేది స్పష్టంగా చూస్తాం మనము. ఉదాహరణలుగా ఇవన్నీ కూడా కట్ల, రోహు, కామన్ కార్ప్, మృగాల్, సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్ మనము చూడొచ్చు. ఓకే బాబు, రైట్. ఇంకా నెక్స్ట్ ప్రశ్నలు మనకు చేపలో శ్వాసాంగాలు అనగానేమి? చేపలోని శ్వాసాంగాలు ఏమి? రెండో ప్రశ్న, చేపలో జ్ఞానేంద్రియాలు, పౌరుషరేఖ జ్ఞానేంద్రియాల విధి ఏమి? మూడో ప్రశ్న, చేప గుండెలో గదుల సంఖ్య ఎంత, వాటి పేర్లను సూచించము. నాలుగో ప్రశ్న, అండోత్పాదక అంటే ఏంటిది, శిశోత్పాదకత అంటే ఏంటిది అడుగుతాడు. ఐదో ప్రశ్న, మూత్ర జననేంద్రియ వ్యవస్థ అనగానేమి? నెక్స్ట్ ఆరో ప్రశ్న, చేపలో ప్రధాన విసర్జక పదార్థం ఏమి? అస్థి చేపల్లోను, మృదులాస్థి చేపల్లోను. చేపల సంతాన పాలన సూచించే చేపల పేర్లను రాయమంటాడు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. లాంగ్ క్వశ్చన్గా చేప యొక్క
విశిష్ట లక్షణాలని చూపే చక్కటి పటాన్ని భాగాల్ని గుర్తించి వివరించండి అని ప్రశ్న అనేది లాంగ్ ప్రశ్నగా చూడొచ్చు. రైట్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి పార్ట్ 2లో రొయ్య లక్షణాన్ని మనము చూస్తాం.